రాజమౌళి గారికి నోటు దూల ఎక్కువైందనైతే చెప్పాలి. ఈ మాట ఎందుకు బ్రో అంతగా హార్ష్‌గా అంటున్నావనైతే అనొచ్చు. ఎందుకంటున్నానంటే, రాజమౌళి గారు 'ట్రిపుల్ ఆర్' మూవీ తీసి 2 ఇయర్స్ అయితే అవుతుంది. తన నెక్స్ట్ మూవీ 'ఎస్ఎస్ఎంబీ 29' అయితే స్టార్ట్ అవ్వాలి మహేష్ బాబు గారితో. ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే కూడా జరుగుతుంది. పర్లేదు. బట్ తిను ఇంకా 'ట్రిపుల్ ఆర్' గోల్‌నైతే ఇంకా వదలలేదనైతే అనిపిస్తుంది నాకు. తను రీసెంట్‌గా జపాన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ జపాన్ ఎళ్లి అక్కడ ఒక స్పెషల్ స్క్రీనింగ్ అయితే చేశారు. జపాన్ ఆడియన్స్ కోసం మన 'ట్రిపుల్ ఆర్' మూవీని. చేసే వరకు బానే ఉంది. ఎందుకంటే జపాన్ వాళ్ళు మనకి 150 క్రోర్స్ గ్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2022లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడానికి కారణం జపాన్ వల్ల రిలీజ్ అవ్వడం వల్ల. సో ఇంత మంచి జరిగింది కాబట్టి థాంక్ యూ చెప్పడానికి వెళ్ళడంలో పెద్ద సందేహం అయితే లేదు. వెళ్ళినట్లు ఉండాలి కదా! అక్కడికెళ్ళి ఒక గిల్లడం లాంటి పనులైతే చేస్తూ ఉంటారు వీళ్ళు. రాజమౌళి గారి నోటి దూల ఎలాగుందంటే జపాన్ ఎళ్లారు. అక్కడ ఆడియన్స్ మూవీ చూసారు. వాళ్ళందరికి నచ్చింది. ఆ జపాన్ ఆడియన్స్ ఏమన్నా నీకొచ్చి అడిగారా? మూవీలో ఏమైనా సీన్స్ తీసేసారా సార్? ఏమైనా సీన్స్ ఉన్నాయా సార్ అని? అవేంలే తను అక్కడికెళ్ళి మేము క్లైమాక్స్‌లా జెన్నీ ఉంటది భీమ్ లవ్ ఇంట్రెస్ట్. తనని లేపేయాలనుకున్నాం మూవీ నుంచి. ఎందుకంటే తను భీమ్‌కి హెల్ప్ చేస్తది కదా! రాముని పట్టించడానికి. సో, పట్టించడానికి హెల్ప్ చేసేటప్పుడు తని అక్కడున్న బ్రిటిష్ వాళ్ళు తన ఆంటీ చూసేస్తది. సో, అప్పుడు జెన్నీనైతే ఏసేస్తారు వాళ్ళు. అది చూపించి భీమ్ చాలా ఎమోషనల్ ఎండింగ్ అయితే పెట్టాము. బట్ మూవీలో ఎందుకు సాడ్ ఎండింగ్ అని చెప్పి అయితే తీసేసామని చెప్పి అని అక్కడెళ్ళి జపాన్‌లో ఎళ్లి చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత ఫ్యాన్స్‌కి మళ్ళా కాలదా చెప్పండి? అంటే అంత మంచి సీన్ తీసేసి నువ్వు లవడలో ఎండింగ్ పెట్టావు నా వరకైతే. ఒక 30 ఇయర్స్ నుంచి ఒకడు గన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి. అది నీ స్టోరీ కాన్సెప్ట్ సెకండ్ హాఫ్‌ల. ఆ స్టోరీని హైలైట్ చేయడం కోసం మెయిన్ సీన్‌లని జూనియర్ ఎన్టీఆర్ గారు తీసేస్తావు. ఎన్ని సీన్‌లు తీసేస్తారంటే 'కొమరం భీమో' సాంగ్ అయిన తర్వాత తన జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకెళ్ళి జైల్‌లో పెడతారు. జైల్‌లో పెట్టిన తర్వాత అక్కడ ఉన్న జైల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరకొచ్చి అన్న నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారిని బయటకొచ్చేటట్లు చేస్తారు. ఆ సీన్ లేపేస్తాడు. ఆ సీన్ లేపేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కడ ఎలివేషన్స్ వచ్చేస్తే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎక్కడ తగ్గవైపోతుందని చెప్పి అలా చేశానని చెప్పి రాజమౌళి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలాగా ప్రతిసారి కూడా చాలా సీన్లు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించింది తీసేస్తారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఎక్కడ తక్కువైపోతారు మూవీలో. ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్ మొత్తం చూసేసరికి రామ్ చరణ్ గారిది ఒక విలన్ క్యారెక్టర్ లాగానే ప్రొటెక్ట్ చేశారు. అలాగే 'కొమరం భీమ్' సాంగ్ వచ్చేదాకా కూడా రామ్ చరణ్ ఒక విలన్ లాగానే మనకు కనిపిస్తుంటాడు. వేరేస్ ఆ ఫ్లాష్ బ్యాక్ లేకపోతే రామ్ చరణ్ మూవీలో విలన్ అనే అనుకుంటాం. బట్ వీళ్ళు ఏం చేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ మొత్తం హైలైట్ అయిపోతున్నాడు. రామ్ చరణ్ తగ్గిపోతున్నాడు అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు చేసిన పని అదనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు సెకండ్ హాఫ్‌లో చాలా వరకు లెంత్ తగ్గించేశారు. అండ్ రాజమౌళి గారే ఒప్పుకున్నారు. దాన్ని మనం కొత్తగా నేను చెప్పే పాయింట్స్ కూడా కాదు. బట్ ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ చాలా బాగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే అక్కడ లేనిపోని జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేసిన ఇన్నోసెన్స్ క్యారెక్టర్‌ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఎలివేషన్ ఉన్న సీన్‌ని పట్టుకొని ఫ్యాన్స్ గొడవ పడుతుంటారు. సో, ఇలాంటి నోటుదూల కార్యక్రమాలు మన రాజమౌళి గారు, అలాగే వాళ్ళ విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు మానుకొని అండ్ ఇలాంటి మల్టీ స్టారర్‌లు ఇంకోసారి తీయాలని అయితే సాహసాలైతే చేయకండి. చేసినా కూడా మంచి సబ్జెక్ట్ ఉంటే తీయండి. అంతేగాని హీరోలకి న్యాయం చేయలేని మూవీ తీసి మీరు ఎక్కువగా ఆవేశపడకండి. జై హింద్.